Hello dear all JLM aspirants, welcome to the session. In this session, we are going to deal with the points which are related to the preparation. ఓకేనా. సో మరి జేఎల్ఎం ఎగ్జామ్ని క్రాక్ చేయాలి అంటే మనం ఎటువంటి స్ట్రాటజీస్ ఫాలో అవుతే మనకు ఆ ఎగ్జామ్ అనేది ఈజీగా క్రాక్ చేయొచ్చు అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us see అబౌట్ ద జేఎల్ఎం ఎగ్జామ్. అంటే ఇక్కడ నేను నోటిఫికేషన్ సంబంధించినటువంటి జనరల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కొన్ని బేసిక్ పాయింట్స్ ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. సో అబౌట్ ద ఎగ్జామినేషన్ గమనించారనుకోండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ని మీరు గమనిస్తే ఇక్కడ జేఎల్ఎం ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో జనరల్గా ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ మరియు ట్రాన్స్కో ఓకే. సో ఏదైతే ఉంటుందో ఆ సంస్థలు ఈ యొక్క ఎగ్జామ్ నిర్వహిస్తాయి. అదేవిధంగా జనరల్గా పొజిషన్ వచ్చేసరికి జూనియర్ లైన్మెన్ అనేటువంటి పొజిషన్ ఇది. ఎలిజిబిలిటీ వచ్చేసరికి 10th క్లాస్ అయి ఉండాలి, ప్లస్ దానికి ప్లస్ మరి సర్టిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఐటీఐలో ఎలక్ట్రికల్, అదేవిధంగా వైర్మెన్ ట్రేడ్ లేకపోతే వొకేషనల్ 2 years కోర్స్ ఏదైతే ఉంటుందో ఎలక్ట్రికల్ ట్రేడ్లో అది కూడా ఎలిజిబుల్ అనమాట. రైట్. సో జనరల్గా ఎగ్జామినేషన్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామ్ ఏదైతే నిర్వహిస్తారో అది నిర్వహించేటటువంటి విధానం ఏదైతే ఉంటుందో ఇక్కడ ఓఎంఆర్ షీట్ అనమాట. అండర్స్టాండ్. సో ఇక్కడ ఓఎంఆర్ బేస్డ్ ఏదైతే ఉందో జనరల్గా మనకి పూర్వంలో అంటే జరిగినటువంటి ఎగ్జామ్స్ యొక్క రూపం ఏదైతే ఉందో అది ఓఎంఆర్ రూపంలో ఉండే యాక్చువల్లీ. సో అంటే జనరల్గా ఒక క్వశ్చన్ ఇస్తాడు, మరి 4 ఆప్షన్స్ ఇస్తారు, అంటే జస్ట్ లైక్ ఎంసీక్యూ అనమాట. రైట్. సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ నేను ఏమనుకుంటున్నానంటే ఫ్యూచర్లో మనకి సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే పాసిబిలిటీ అనేది ఉండొచ్చు, పాసిబుల్ అంటే అఫ్కోర్స్ సార్ ఇప్పుడు 2025లో జరిగే ఎగ్జామ్ మరికి సిబిటి రూపంలో ఉంటుందా సార్ అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఇన్ ఫ్యూచర్లో పాసిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. పాసిబిలిటీ అనేది ఉంటుంది, ఎందుకంటే ఇట్స్ లైక్ అన్ ఎంసీక్యూ క్వశ్చన్. సో పాసిబిలిటీ ఉండవచ్చు. ఇంకొకటి చూసినట్లయితే మనకి ఇక్కడ ఈ ఎగ్జామ్లో మనకి నెగిటివ్ మార్కింగ్ అనే కాన్సెప్ట్ లేదు ఇక్కడ. అండర్స్టాండ్. సో ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు అంటే అన్ని క్వశ్చన్స్కి మీరు 100% ఆన్సర్స్ చేయవచ్చు, రైట్ అయినా రాంగ్ అయినా డజంట్ మ్యాటర్స్. క్లియర్. రైట్. సో లెట్ us go with the strategy. జనరల్లీ స్ట్రాటజిక్ ప్రిపరేషన్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడ ఫస్ట్ పాయింట్ అండ్ ఫార్మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అండర్స్టాండింగ్ ద సిలబస్. అండర్స్టాండ్. సో ఫస్ట్ ఏదైతే ఎగ్జామ్ అంటే జేఎల్ఎం ఎగ్జామినేషన్ సంబంధించి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాము అంటే ఫస్ట్ దానికి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్ని మీరు ఏం చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిలబస్లో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీయో లేకపోతే ఎలక్ట్రికల్ మషిన్సో లేకపోతే ఏసీ సర్క్యూట్సో పవర్ సిస్టమ్సో లేకపోతే బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటి ఏవైతే టాపిక్స్ ఉంటాయో ఆ టాపిక్ సంబంధించినటువంటి సిలబస్ని ఫస్ట్ నువ్వు ఏదైతే ప్రిపేర్ అవుతున్నావో అక్కడ నోట్బుక్లో ఫస్ట్ పేజ్లో ఫస్ట్ పేస్ట్ చేసుకోవాలి. రైట్. సో ఇప్పుడు నేనేం సిలబస్ సంబంధించినటువంటి ఏం సిలబస్ ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి ఆ పాయింట్ అది. ఇంకొకటి సిలబస్ని అర్థం చేసుకునేటువంటి విధానం అనేది చాలా ఇంపార్టెంట్. ఆఫ్ కోర్స్ ఈ వీడియోలో మాత్రం నా ఫోకస్ అంతా కూడా అండర్స్టాండింగ్ ద సిలబస్ మీదనే పెడతాం. సో లెట్ us see ద ఫస్ట్ అండర్స్టాండింగ్ ద సిలబస్. ఫస్ట్ మనకి ఈ జేఎల్ఎం ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో నేను ఇక్కడ సిలబస్ ఏదైతే మనకి జనరల్గా మనకి ప్రీవియస్ ఇయర్ జరిగినటువంటి ఎగ్జామినేషన్ సంబంధించిన సిలబస్ ఉందో ఆ సిలబస్. సో ఫస్ట్ వచ్చేసరికి ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, నెక్స్ట్ బ్యాటరీస్, మ్యాగ్నెటిజం, ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ, బేసిక్ ఎలక్ట్రానిక్స్, నెక్స్ట్ డీసీ మెషిన్స్, ట్రాన్స్ఫార్మర్స్, ఏసీ మెషిన్స్, ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్, ఇల్యూమినేషన్, పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, కాన్సెప్ట్ ఆఫ్ పవర్ ఎలక్ట్రానిక్ డ్రైవ్స్, ఎర్తింగ్. అండర్స్టాండ్. సో ఇది సిలబస్. జనరల్గా సిలబస్ వాట్ ఫుల్ సిలబస్ అంటే పూర్తిగా సిలబస్ చదివేటటువంటి విద్యార్థుల కోసం ఏదైతే ఈ యొక్క ఎగ్జామినేషన్ని గురించి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇదే పనిగా చదివేటటువంటి విద్యార్థుల గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత సిలబస్లో కొంత భాగమే నేను చదవగలను అనేటటువంటి విద్యార్థుల కోసం ఇంకొక పాయింట్ అని మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే సిలబస్లో నేను ఇక్కడ సిలబస్ చెప్పే క్రమంలో ఇక్కడ ఈ 1 2 3 4 5 6 to 13 ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్ ఇక్కడ సగ్రిగేట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్క్స్ చూసినట్లయితే అంటే ఇప్పుడు అంటే వెయిటేజ్ ఆఫ్ ద మార్క్స్ అంటే ఇప్పుడు మనకి ఓవరాల్గా ఒక 4 ఎగ్జామ్ జరిగి ఉంటాయి జేఎల్ఎం సంబంధించినటువంటి. దాంట్లో ఒక అనాలిసిస్ చేసినట్లయితే ఒక రేంజ్ మనం తీసుకున్నట్లయితే ఉదాహరణకి ఇప్పుడు ఫండమెంటల్స్ తీసుకున్నాం అనుకోండి, అది 8 to 10 మార్క్స్ పాసిబిలిటీ అనమాట. 8 to 10 మార్క్స్. అండర్స్టాండ్. ఒక రేంజ్ చెప్తున్నాను, పర్ఫెక్ట్గా 5 వస్తాయి, 4 వస్తాయి, 8 వస్తాయి అనే కాన్సెప్ట్ ఇక్కడ కాదు. 8 నుంచి 10 మినిమం. రైట్. బ్యాటరీస్ సంబంధించినటువంటి చూసినట్లయితే ఒక 3 to 4 క్వశ్చన్స్, 3 to 4 మార్క్స్.
నెక్స్ట్ మ్యాగ్నెటిజంకి వచ్చేసరికి కూడా సుమారుగా ఒక 3 to 4 మార్క్స్. నెక్స్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ కనుక చూసినట్లయితే సుమారుగా ఒక 6 to 8 మార్క్స్. నెక్స్ట్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ చూసినట్లయితే ఇది ఒక 4 to 5 మార్క్స్. నెక్స్ట్ డీసీ మెషిన్స్ కనుక చూసారనుకోండి 5 to 7 మార్క్స్. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసరికి సేమ్ 5 to 7 మార్క్స్. నెక్స్ట్ ఏసీ మెషిన్స్లో మనకి జనరల్గా సింక్రోనస్ మెషిన్స్ మరియు ఇండక్షన్ మెషిన్స్ అని చెప్పేసి 2 మెషిన్స్ ఉంటాయి కాబట్టి సుమారుగా ఇక్కడ మనం 2 మెషిన్స్ కలిపి ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో సుమారుగా ఇక్కడ 6 to 8 మార్క్స్. నెక్స్ట్ ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ 5 to 6 మార్క్స్. నెక్స్ట్ ఇల్యూమినేషన్కి వచ్చేసరికి 2 to 3 మార్క్స్. ఓకే, నెక్స్ట్ అదే ఎలక్ట్రికల్ పవర్ జనరేషన్ చూసారనుకోండి 4 to 6 మార్క్స్. నెక్స్ట్ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ పవర్ ఎలక్ట్రానిక్ డ్రైవ్స్ చూసారనుకోండి సుమారుగా ఒక 1 to 2 మార్క్స్. నెక్స్ట్ మీరు ఎర్తింగ్ చూసారనుకోండి ఇట్ ఈస్ నథింగ్ బట్ 2 to 3 మార్క్స్. అండర్స్టాండ్? సో ఇవన్నీ మార్క్స్ జనరల్లీ. సో నెక్స్ట్ ఇప్పుడు సార్ మరి ఎలా స్టార్ట్ చేయాలి అంటే జనరల్గా నేను ఫుల్ సిలబస్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. సో నేను మరి ఏ సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తే నాకు బెనిఫిట్ ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే కొన్ని బాక్సెస్ లెట్ మీ మేక్ సమ్ బాక్సెస్. కొన్ని బాక్సెస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ బాక్స్ నెంబర్ 1, నెక్స్ట్ బాక్స్ నెంబర్ 2, నెక్స్ట్ బాక్స్ నెంబర్ 3, నెక్స్ట్ బాక్స్ నెంబర్ 4. ఒక 4 బాక్సులు చేసే ప్రయత్నం చేద్దాం సో దట్ యూ కెన్ హ్యావ్ సమ్ క్లారిటీ ఓవర్ ఇట్. ఓకే, సో బాక్స్ నెంబర్ 1కి వచ్చేసరికి 1. ఓకే, సో 1 అంటే ఏంటి? ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కదా. సో 1 2 నెక్స్ట్ 2 నెక్స్ట్ 3 1 2 3 నెక్స్ట్ ఏం వచ్చేస్తుందండి ది 6. సో 1 2 3 1 2 3 అంటే 1 2 3 తర్వాత 6. ఇది బాక్స్ నెంబర్ 1గా తీసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు మీరు గమనించారంటే బాక్స్ నెంబర్ 2 వచ్చేసరికి లెట్ మీ టేక్ ఇట్ యాస్ 4 7 8 నెక్స్ట్ 9. సో నెక్స్ట్ మీరు బాక్స్ నెంబర్ 3 చూసారనుకోండి 13 నెక్స్ట్ 10 నెక్స్ట్ 11. ఇది ఒక కేటగిరీగా తీసుకున్నట్లయితే ఏం బచాయించినాయి దట్ ఈస్ 5 1 నెక్స్ట్ 12 1. అండర్స్టాండ్? 13 కదా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఓకే, రైట్. సో ఇక్కడ మొత్తం ఎన్ని వచ్చినాయండి? ఇక్కడ టోటల్ 13. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సార్ స్టార్ట్ చేసే ముందు మనం ఏ బేస్ క్రైటీరియా తీసుకోవాలి సార్ అంటే జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ బాక్స్ నెంబర్ 1లో ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది విల్ ప్లే ద రోల్ యాక్చువల్లీ. సెకండ్ బాక్స్ నెంబర్ 2లో ఏసీ ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ అనేది రోల్ ప్లే చేస్తుంది బస్. సో దీన్ని బట్టి కనుక మీరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టార్ట్ చేసే క్రమంలో ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో అది అంటే డీసీ సర్క్యూట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు ఇక్కడ 4th పాయింట్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఏసీ సర్క్యూట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ గ్యాదర్ చేస్తారు. సో మరి డీసీ సర్క్యూట్ చదివిన వెంటనే బ్యాటరీస్ అయితేనేమంటే బేస్డ్ ఆన్ డీసీ కాబట్టి. నెక్స్ట్ థర్డ్ వన్ మ్యాగ్నెటిజం అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో దాని ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకోండి. నెక్స్ట్ బాక్స్కి వచ్చేసరికి మనకి ట్రాన్స్ఫార్మర్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఏసీ మెషిన్స్ కానీ మెజర్మెంట్స్ కానీ మనం ఇక్కడ చదవడానికి చాలా కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. రైట్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 3 అండ్ 6 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏం చెప్పాను 6 అండ్ డీసీ మెషిన్స్ కదా. సో డీసీ మెషిన్ సంబంధించినటువంటి బేసిక్ సర్క్యూట్స్ కానీ లేకపోతే ఏదైనా సర్క్యూట్ ఈక్వేషన్ రాసే క్రమంలో మన కిర్చాఫ్ వోల్టేజ్ లాస్ కానీ కరెంట్ కేసీఎల్ కానీ కేవీఎల్ కానీ ఇవన్నీ రాసేటటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఆల్రెడీ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో చదువుతాం కాబట్టి. సో డీసీ మెషిన్ కాన్సెప్ట్ ఆఫ్ డీసీ మెషిన్ వర్కింగ్ అంటే డీసీ జనరేటర్ డీసీ మోటార్ ఏ ప్రిన్సిపల్పై పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది, ఇన్పుట్ ఏంటి అవుట్పుట్ ఏంటి అనే కాన్సెప్ట్ క్లారిటీ వచ్చినప్పుడు మీరు ఆటోమేటిక్గా రాసేటటువంటి ఈక్వేషన్స్ అన్నీ కూడా ఒక సర్క్యూటరీ రూపంలో ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనకు డీసీ సర్క్యూట్స్ నుంచి వస్తుంది. క్లియర్? రైట్. నెక్స్ట్ బాక్స్ గమనించినట్లయితే బేస్ ఏమవుతుంది ఇక్కడ 4 అనమాట అంటే ఒకటి ఏసీ సర్క్యూట్స్. సో అంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ సర్క్యూట్స్లో మీరు కరెక్ట్గా మీరు యొక్క నాలెడ్జ్ని గెయిన్ చేశారనుకోండి పక్కన ఉన్నటువంటి 7th పాయింట్ ట్రాన్స్ఫార్మర్స్ అయితేనేమి 8th ఏసీ మెషిన్స్ అయితేనేమి 9th వచ్చేసరికి ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ ఏదైతేనేమి ఇవి చదవడానికి మీకు ఒక బేస్ దొరుకుతుంది. సో ఇవన్నీ కూడా ఒక బాక్స్లో వేసేసాను. అర్థమైందా? సో సిలబస్ మొత్తం కంప్లీట్ చేయాలి అంటే ఫస్ట్ ప్రియారిటీ ఈ బాక్స్. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రియారిటీ బాక్స్ అంటాను. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రియారిటీ ఫస్ట్ బాక్స్ ప్రియారిటీ అంటాను. నెక్స్ట్ ఇక్కడ 1 2 రాస్తాను కదా ఇక్కడ ఏ అంటాను. ఇది ఫస్ట్ ప్రియారిటీ అంటే ఏ. సెకండ్ ప్రియారిటీ వచ్చేసి ఏంటి బి బాక్స్ అనమాట. అండర్స్టాండ్? సో ఇంకా నువ్వు చదువు అంటే ఇంకా స్కోర్ చేసుకునే క్రమంలో నెక్స్ట్ ప్రియారిటీ వచ్చేసరికి ఇక్కడ 13 అనే పదం వాడాను అంటే ఎర్తింగ్. నెక్స్ట్ 10 అంటే ఇక్కడ ఏం చూపించాను ఇల్యూమినేషన్. నెక్స్ట్ 11th వచ్చేసరికి ఎలక్ట్రికల్ పవర్ జనరేషన్ ట్రాన్స్మిషన్. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది సి బాక్స్ కిందకి వచ్చేస్తుంది.
నెక్స్ట్ బాక్స్ డి వచ్చేసరికి ఏంటి అమ్మా అంటే 5 and 12. 5 అంటే ఏంటి బేసిక్ ఎలక్ట్రానిక్స్, 12 అంటే వచ్చేసి బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ పవర్ ఎలక్ట్రానిక్ డ్రైవ్స్. అంటే పవర్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన డివైస్ మీద ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి బేసిక్. సో ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ అకార్డింగ్లీ మన డ్రైవ్స్ని మనం కంప్లీట్ చేయొచ్చు అనమాట. సరే, ఎందుకంటే సార్ అక్కడ డ్రైవ్స్ దాకా వచ్చేసాం సార్ అంటే అర్థం ఆల్రెడీ మనకి ఎలక్ట్రికల్ మెషిన్ మీద కొంచెం అవగాహన ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మనం బేసిక్ ఎలక్ట్రానిక్స్లో కొంత పవర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మనం నెక్స్ట్ ఈ బాక్స్ 5 అంటే బాక్స్ డి ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు సార్ ఇప్పుడు నేను సిలబస్ మొత్తం కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ ఏం స్టార్ట్ చేయాలి సార్? బాక్స్ నెంబర్ 1. సెకండ్ ఏం స్టార్ట్ చేయాలి సార్? బాక్స్ నెంబర్ 2. థర్డ్ ఏం స్టార్ట్ చేయాలి సార్? బాక్స్ నెంబర్ 3. బాక్స్ నెంబర్ 4 అంటే ఇక్కడ ఏబిసిడి రూపంలో ఇచ్చేసిన. సో ఏ తర్వాత బి తర్వాత సి తర్వాత డి. బస్ క్లియర్ మై పాయింట్. సో ఈ క్రైటీరియాని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. అండర్స్టాండ్. అప్పుడు మీకు ఏమర్థమవుతుందంటే బాక్స్ నెంబర్ 1 ఉందంతా కూడా ఒకే ఫ్యామిలీ ఒకే గ్రూప్కి చెందిందిరా బై, మనం చదివేటటువంటి క్రమంలో ఎటువంటి అడ్డంకులు కానీ ఏం రావు మనకి. అదే బాక్స్ బి నుంచి చదివారనుకో, బిలో మనకు ఏసీ సర్క్యూట్స్ అనేది బేస్ కదా. మరి ఏసీ సర్క్యూట్స్లో దిట్టగా చదివారనుకోండి, గట్టిగా ఉన్నారనుకోండి, వీళ్ళు స్ట్రాంగ్ ఉన్నారనుకోండి, మిగతా సంబంధించినటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఏసీ మెషిన్స్ కానీ ట్రాన్స్ఫార్మర్స్ కానీ మెజర్మెంట్స్ కానీ ఎగిరిపోతాయి, అట్లా సింపుల్గా ఎగిరిపోతాయి. ఎందుకు? అంతకుముందే మీరు డీసీ గురించి నువ్వు ఆల్రెడీ బాక్స్ నెంబర్ ఏలో చదివినావు కదా, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకి మెజర్మెంట్స్లో ఉపయోగపడుతుంది డీసీ మెజర్మెంట్స్ దగ్గర. కరెక్ట్? చలో రైట్. సో బాక్స్ నెంబర్ సి దగ్గరికి వచ్చేసరికి ఏమని చెప్పిన, ఇది వచ్చేసి 13 వచ్చేసి ఎర్తింగ్, 10 వచ్చేసి ఇల్యూమినేషన్, నెక్స్ట్ 11 వచ్చేసరికి ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ పవర్ సిస్టమ్. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ అది అర్థమైందా? సో ఎర్తింగ్ అనేది ఏ విధముగా చేయబడును అంటే మెథడ్స్ అనమాట అక్కడ. అంటే ఎర్తింగ్ అనే విధాలు అంటే విధములు, అర్థమైందా? సో విధములు కానీ లేకపోతే అంటే ఏమిటి కానీ ఇవన్నీ కూడా బట్టి పట్టాల్సిందే. అర్థమవుతుందా? సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంది, ఇక్కడ ఎన్ని రకాలుగా ఉంటాయి, ఒక్కొక్క రకంకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంది అన్న కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే, అక్కడ కాన్సెప్ట్ కంటే కూడా మనం అక్కడ పదాలను ఆ యొక్క విలువల్ని లేకపోతే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా మనం కొంత బైహార్ట్ చేయాల్సి వస్తుంది. రైట్? ఎందుకంటే ఇక్కడ బ్యాటరీస్కి వచ్చేసరికి మరి అంటే సెకండరీ సెల్స్ అని, ప్రైమరీ సెల్స్ అని, సెకండరీ సెల్స్ అంటే లెడ్ యాసిడ్ సెల్స్ అని చెప్పేసి అంటాం మనం. దానికి సంబంధించినటువంటి ఈఎంఎఫ్ ఎంత, దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రోలైటిక్ ఆ యొక్క వాల్యూ అంటే ఏదైతే H2SO4 అంటాం అంటే మరి యానోడ్ ఏంటి, క్యాథోడ్ ఏంటి, డు యూ అండర్స్టాండ్ దిస్? సో ఈ పదాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలా. 1-2 సార్లు చదువుతూనే గుర్తొస్తాయి. అంతేగాని నాకు కాన్సెప్ట్ అర్థమైంది సార్, నేను అంటే నువ్వు కాన్సెప్ట్ అర్థమైతే నువ్వు ఏమైనా బ్యాటరీ తయారు చేస్తావా? బ్యాటరీ అయితే తయారు చేయవు కదా, చేస్తారు నువ్వు. సో ఎంత ఇన్ఫర్మేషన్ కావాలో అంతవరకు చదివి దాన్ని వదిలిపెట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లియర్ షార్ట్ నోట్స్ రాసుకోవాలా, దాని మీద రిగరస్గా వర్కౌట్ చేయాలా. క్లియర్? రైట్. చలో, సో ఈ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో బాక్స్ తర్వాత బాక్స్ని ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ మీకు క్లారిటీ వచ్చేస్తుంది. క్లియర్ మై పాయింట్? రైట్. సో ఇక్కడ బాక్స్లో ఒక్కొక్క బాక్స్లో సార్ నేను బేసిక్గా నేను చదవాలి అంటే ఇప్పుడు ఈ బాక్స్ ఉంది. మరి ఈ బాక్స్లో ఎవరు సార్ తోపు అంటే, ఇప్పుడు మనం 11 అని చెప్పాను కదా, ఇది పవర్ సిస్టమ్స్ అనమాట. అంటే జనరేషన్ ట్రాన్స్మిషన్ సంబంధించిన దాని మీద ఫోకస్ ఎక్కువ చేయాలి. అండర్స్టాండ్? సార్ ఈ బాక్స్లో ఎవరు సార్ తోపు అన్నారు అనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పాను కదా, ఇది సింపుల్గా చెప్తున్నా. డు యూ అండర్స్టాండ్ దిస్ పాయింట్? క్లియర్? సో సార్ ఇంకొక పాయింట్ ఏంటయ్యా అంటే, సార్ JLM ఎగ్జామ్ నాకు నాకు 15 డేసే టైం ఉంది, 20 డేసే టైం ఉంది సార్, నేను ఏం చదవాలి సార్ అని అడిగారు అనుకో, సింపుల్గా బాక్స్లో ఉన్న ఫస్ట్ పాయింట్, బి బాక్స్లో ఉన్న ఫోర్త్ పాయింట్, సి బాక్స్లో ఉన్నటువంటి 11th పాయింట్, డి బాక్స్లో ఉన్నది 5th పాయింట్. అంటే ఇక లాస్ట్ స్టేజ్ అనమాట. లాస్ట్ స్టేజ్ అంటే అర్థం ఏంటి, నా దగ్గర టైం లేదు, జస్ట్ ఒక వారం రోజులు 10 రోజులే సమయం ఉన్నది, నేను ఇప్పుడు JLM ఎగ్జామ్ని ఒక లెవెల్లో క్రాక్ చేసే ప్రయత్నం చేయాలి, ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్లో. ఎందుకు ఇక్కడ ఈ పాయింట్ చెప్తున్నానంటే, సమయం అందరికీ ఉండకపోవచ్చు. ఎందుకంటే కొంతమంది విద్యార్థులు ఉద్యోగం చేస్తూ కూడా ఈ యొక్క జాబ్ని రాసేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొంతమంది విద్యార్థులకు సమయమే దొరకదు, లాస్ట్కి వచ్చేసరికి చాలా కష్టంగా ఈ ఆశ చంపుకోలేక కొంతమంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తారు. సో మరి వాడి స్టడీలో ఎగ్జామ్ ఉందనుకోండి, మేబీ వాడు చదివిన పాయింట్స్లో ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి లాస్ట్ పీక్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ బాక్స్ ABCDలు ఏవైతే ఇక్కడ మెన్షన్ చేశానో దాంట్లో 1, 4, 11, 5 సంబంధించిన పాయింట్స్ని కొంచెం అంటే ఇవి కొంచెం ఈజీగానే వర్కౌట్ అయిపోతాయి, ఎందుకంటే ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి కాబట్టి. సో బాక్సెస్లో ఉన్నాయి మొత్తం చదవాలి అంటే ఫుల్ సిలబస్ కవర్ లేదు, లాస్ట్ నాకు 10 డేస్లో నేను సిలబస్ కంప్లీట్ చేయాలనుకుంటే ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క పాయింట్. ఫస్ట్ ఏ బాక్స్లో 1, బి బాక్స్లో 4, సి బాక్స్కి వచ్చేసరికి 11, డి బాక్స్కి వచ్చేసరికి 5. దాట్స్ ఇట్. సో ఎవరైతే విద్యార్థులు
అంటే పూర్తి సిలబస్ కవర్ చేసే విద్యార్థులు ఉంటారో వాళ్ళ గురించి నేను ఈ వీడియో చేయడం జనరల్లీ నా ఫోకస్ దాని మీద ఉంది. ఇంకొక పాయింట్ ఏంటంటే విద్యార్థులు ఎవరైతే ఒక 1 మంత్ ముందు నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, లేదంటే ఒక అట్లీస్ట్ 15 డేస్ ముందు ఏం చేయాలి, నేను టెస్ట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, వీటన్నిటి గురించి సపరేట్ వీడియోస్ చేస్తాను. బట్ ఒక చిన్న అవగాహన ఇచ్చే ప్రయత్నం చేశాను. దేనికి? అండర్స్టాండింగ్ ద సిలబస్. క్లియర్ మై పాయింట్. సో అంతేగాని సార్ 1 2 3 మొత్తం 1 2 3 ఇచ్చింది కదా, 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 అయిపోయింది, ఈ చదివే ప్రయత్నం చేయకండి. ఒక కేటగరైజ్ చేసుకోండి. సో ఇది జనరల్గా నేను చెప్పేటువంటి పాయింట్. నెక్స్ట్ మన అప్కమింగ్ వీడియోస్లో కూడా మనం టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, మరి టెస్ట్లు ఎలా రాయాలి, రాసినటువంటి టెస్ట్లో మనం ఏ విధంగా మనం నెక్స్ట్ అప్కమింగ్ టెస్ట్లో మంచి మార్క్స్ రావాలంటే ఏం చేయాలి, వీటన్నిటి గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం మనం. ఓకే, సో విద్యార్థులకు ఈ వీడియో నచ్చింది అనుకోండి, జస్ట్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.